దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లోక సువార్త 1వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియ, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ వాక్యములో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మాట, ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా పరలోకములో నుండి ఒక శుభవచనము దూత ద్వారా మరియకు ఇవ్వబడింది. పరలోకములో నుండి దూత ద్వారా మరియకు ఈ శుభవచనము దూత ద్వారా ఇవ్వబడింది. ఏంటి శుభవచనం? నీ గర్భాన రక్షకుడు జన్మిస్తాడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు. ఆయన గొప్పవాడు. ఆయన రాజ్యాన్ని ఏలేటువంటి దేవుడు. యుగయుగాలు ఏలుతాడు. నిజంగా ఇంత గొప్ప మహోన్నతుడు ఒక స్త్రీ గర్భాన మరియు జన్మించడం అనేది ఏ తల్లికైనా మంచి వార్తే. తల్లి తన బిడ్డను కన్నప్పుడు మరి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటుందో మనకు తెలుసు. నా కడుపును పుట్టిన పిల్లవాడు గొప్పవాడు కావాలి, ప్రయోజకుడు కావాలి, పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అని అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తారు. దైవ సంబంధమైనటువంటి విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు మరి గొప్ప ఆలోచన మానవాళి పట్ల కలిగి ఉన్నాడు. కనుక ఈ శుభవచనము దూత ద్వారా మరియకు ఇవ్వబడింది. ఈ శుభవచనము కేవలం మరియకు మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళికి కూడా ఇది శుభవచనమే. శుభవచనం అనేటువంటి మాటను మరింత అర్థవంతంగా మనం చెప్పుకోవాలంటే శుభవార్త. శుభవార్త ఈ రోజున క్రైస్తవుడికి లేకపోతే మానవుడికి దేవుని యొక్క శుభవార్త, దేవుని యొక్క శుభవచనం ఏంటంటే ఆయన నీ పాపాలు తీసివేయటానికి జన్మించిన క్రీస్తు. మానవాళికి శుభవచనం ఏంటంటే ఆయన నిన్ను పరిశుద్ధునిగా మార్చటానికి నీ పాపాన్ని తన భుజం మీద వేసుకున్నటువంటి క్రీస్తు. మానవుడికి శుభవచనం ఏంటంటే నరకానికి వెళ్ళవలసినటువంటి వ్యక్తిని నరకం నుండి తప్పించి పరలోకానికి తీసుకువెళ్ళడం. మానవుడికి శుభవచనం ఏంటంటే, శుభవార్త ఏంటంటే పాపశాపాలతో నలిగిపోతున్నటువంటి వ్యక్తిని విడుదలనిచ్చి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడం. కనుక మరి ఇది ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తే. మరియకు శుభవార్త, యేసేపుకు శుభవార్త, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఈ శుభవార్త. యేసుక్రీస్తు ద్వారా మానవుడికి మంచి వార్త ఇవ్వబడింది. ఒక వ్యక్తి ద్వారా మేలు జరుగుతుందంటే, ఒక వ్యక్తి ద్వారా లాభం కలుగుతుందంటే, ఒక వ్యక్తి ద్వారా ఆనంద సంతోషాలు అనుగ్రహించబడతాయి అంటే అంతకన్నా మించిన వార్త ఏముంటుంది? ఈ రోజున క్రీస్తు నీ కొరకు ఇచ్చిన శుభవార్త ఏంటంటే నీవు ఆయన దగ్గరకు రావాలి. నీ కొరకు పరలోకములో ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు నిన్ను, పాపినైన నిన్ను పవిత్రంగా చేసి నీతో సహవాసం చేయడానికి, నీతో జీవించటానికి యేసయ్య ఇష్టపడతా ఉన్నాడు. పరలోకములో నుండి దూత ద్వారా మరియకు దర్శనం ఇవ్వబడింది. ఈ రోజున దేవుడు నిన్ను కూడా దర్శిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్కులు దేవుడు నీకు వాగ్దాన రూపంలో ఇస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా పదే పదే తడుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు.
ఈ శుభవార్తను దేవుడు నీకు తెలియచేయగా, ఈ శుభవార్తను, ఈ శుభవచనాన్ని ఎందుకు త్రోసివేస్తున్నావు? ఈ రోజున అనేక మంది క్రీస్తు మానవులకు మరి శుభవార్తను, మంచి వార్తను, గొప్ప కార్యాలను మరి ఇస్తూ ఉండగా కొంతమంది గ్రహించుకోలేక వాటిని త్రోసివేస్తూ ఉన్నారు. అటువంటి మొదటి రాక క్రీస్తు మనుషులను పవిత్రపరచటం, దేవునితో సఖ్యత సంధి చేయడం, దేవునితో సహవాసం చేయడం, పరిశుద్ధ పరలోక రాజ్యములో మరి పాలు పొంగులు పొందేటట్టుగా చేయడమే దైవ ఉద్దేశము. కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ శుభవచనాన్ని అంగీకరించి, ఈ శుభవార్తను తెలుసుకొని ప్రభుకి దగ్గరగా జీవించటానికి, ఆనంద సంతోషంతో, కృతజ్ఞత హృదయంతో ప్రభుకి నమ్మకంగా జీవించటానికి అటు కృపా సమాధానం దేవుడు మనందరికీ మెండుగా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మరియకు శుభవార్తను మీరు తెలియచేశారు. ఈ రోజున మానవాళికి క్రీస్తు ద్వారా శుభవార్త ఇవ్వబడింది. ఆయన లోకరక్షకుడని, ఆయన ప్రపంచం అంతటిని కూడా పరిపాలించేటువంటి క్రీస్తు అని, సుఖశాంతులతో వర్ధిల్లేటువంటి విధానంలో క్రీస్తు ద్వారా అది నెరవేర్చబడుతుందని మీరు మానవాళికి నాయన ఇచ్చిన శుభవార్తను బట్టి మేము సంతోషిస్తా ఉన్నాం. ఈ రోజున ఇటు ఆనందకరమైనటువంటి వార్తను ప్రతి ఒక్కరు కూడా అంగీకరించడానికి, చేర్చుకోవటానికి, సుఖశాంతులతో క్రీస్తును వెంబడించడానికి, వర్ధిల్లటానికి మీరే కృప చూపి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.